Alright, so welcome to my channel BB Film Takis and Kantara Chapter 1 and trailer and అందరు చూసే ఉంటుంది ఈ పాటికల్లా. ట్రైలర్ ఇది ఒక కాంతారాకి ప్రీక్వెల్ మూవీ, సీక్వెల్ కాదు. కాంతారా సినిమా ఎంత తక్కువ బడ్జెట్లో 400 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు కాంతారా చాప్టర్ 1 వస్తుంది, ఆయనకి చాప్టర్ 1. దీని మీద అయితే అందరికి చాలా ఎక్స్పెక్టేషన్ గట్టిగానే ఉంది. అండ్ అక్టోబర్ 2 ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. అండ్ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. మొదటి భాగం అయితే ఊహించిన విజయం సాధించింది. అండ్ ట్రైలర్ అయితే అంచనాలు రెట్టింపు ఇలా చేసింది. నిజంగా ట్రైలర్ చాలా అంటే సూపర్ ఉంది. విజువల్స్ అయితే కేక్ అని చెప్పాలా. అంటే నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఎక్కువ విజువల్స్లో ఫైర్ అని కనిపిస్తూ ఉంటుంది. ఆ ఫైర్ వల్ల చూసినప్పుడు ఒక గోల్డిష్ కలర్ కనిపిస్తుంది. దాదాపు ఈ ట్రైలర్ అయితే 3 నిమిషాల పైనే ఉంది. మొదలైన దగ్గర నుంచి చివరి వరకు మరో కొత్త ప్రపంచాన్ని హైలైట్ చేసింది. అండ్ దీంట్లో స్టార్టింగ్ లో ఒక డైలాగ్ వచ్చింది, నాన్న ఎందుకు ఇక్కడ మాయమైపోయాడు అనే ప్రశ్నతో మొదలై ఇక్కడి నుంచి ఎమోషన్ షార్ట్స్ తీస్తానే ఉన్నారు. ముఖ్యంగా మన నేటివిటీ టచ్ తో పాటు ఎమోషన్. అండ్ దీంట్లో రిసెప్షన్ గా లుక్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ ఈసారి కూడా లోకల్ కల్చర్, దేవుడిపై నమ్మకం, సామాజిక అన్యాయం, తిరుగుబాటు అని కలిపి ఒక ఫ్రేమ్ లో చూపించారు. చివరిలో షాట్ ఉంది, ఒక లోయలో రిషబ్ శెట్టి గారు షాట్ ఉండిద్ది. మొత్తం పక్కన త్రిశూలం ఉండి ఆయన తలని ఇలా లేపి చూసే షాట్. అండ్ చివరిలో ఈశ్వరుడు ఉన్నాడు అంటూ చూపించిన షాట్ ఎపిక్ వైబ్ క్రియేట్ చేసింది. నిజంగా ఆ లుక్స్ నాకు చాలా బాగా నచ్చినాయి. అండ్ దీంట్లో రిషబ్ శెట్టి అయితే స్టోరీ లెవెల్గా కాంతారా కన్నా దీంట్లో స్టోరీ పరంగా చాలా డెప్త్ గా అనిపిస్తుంది. హోంబాలా ఫిల్మ్స్ చాలా ఈసారి 400 కోట్లు వచ్చినాయి దానికి, కాంతారా మూవీకి. సో దీనికి కూడా కొంచెం ఎక్కువ ఖర్చు బాగానే పెట్టారు దీనికి. అండ్ ప్రతి ఫ్రేమ్ మామూలుగా లేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే సూపర్, చాలా బాగుంది యాస్టీస్గా. అండ్ కెమెరా వర్క్ ఈస్ గుడ్. అండ్ లైటింగ్స్ అన్ని ఓవరాల్ అంతా బాగానే ఉన్నాయి. అండ్ తెలుగులో ఈ సినిమాని గీతా ఆర్ట్స్ రిలీజ్ చేస్తున్నారు. నైజాంలో మైత్రి మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అండ్ ఈ సినిమా పైన ఎక్స్పెక్టేషన్ పీక్స్ లో ఉన్నాయి చాలా మందికి. ట్రైలర్ ద్వారా సినిమాను గట్టిగానే హైలైట్ చేశారు. ట్రైలర్ అయితే సూపర్, ప్రతి షార్ట్స్ మైండ్ బ్లోయింగ్ అంతే. సో చూడాలి మరి అక్టోబర్ 2 ఈ సినిమా రిలీజ్ కానుంది. నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. సో ఈ సినిమా మంచి సక్సెస్ కావాలని కోరుకున్నాను. ఎందుకంటే 25న ఓజీ రిలీజ్ కాబోతుంది అండ్ ఈ 2న రిలీజ్ కాబోతుంది. సో 1 వీక్ తేడానే. సో నా తెలిసి ఓజీ కలెక్షన్ అప్పటికల్లా వచ్చేస్తాయి. అప్పటికల్లా ఇది కూడా, ఈ సినిమా కూడా సెట్ అయిపోద్ది. సో దట్స్ ఇట్ గైస్. అండ్ మీకేమనిపిస్తుంది కింద కామెంట్లో తెలియజేయండి.